ఇద్దరి మధ్య రాజకీయంగా నెలకొన్న పరిస్థితులపై ఏమైనా చర్చ జరిగిందా అనే అంశాలపై ఆసక్తి నెలకొంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. కొద్దిసేపు క్రితమే ముఖ్యమంత్రి నివాసానికి మంత్రి కొండా సురేఖ నేరుగా వెళ్లి రక్షాబంధన్ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీ కట్టింది. ప్రతిపక్షంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అటు అంటే ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా కొండా సురేఖ రాఖీ కడుతూ వస్తుంది. ఇందులో భాగంగానే ఈసారి కూడా మంత్రి కొండా సురేఖ ఈ రోజు నివాసానికి వెళ్ళి అపార్ట్మెంట్ కోరింది. ఆ తర్వాత అతను అపార్ట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి నేరుగా అటు కొండా సురేఖ వెళ్ళి ప్రస్తుతం అయితే రాఖీ కట్టి బయటకు వచ్చింది. కానీ మరి ఇటీవల కాలంలో మంత్రి కొండా సురేఖ కూతురు చేసినటువంటి సుస్మితా పటేల్ చేసినటువంటి వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో మరి ఈ భేటీ వారి మధ్య ఏ విధంగా చర్చకు వచ్చాయి, ఈ భేటీలో ఎలాంటి అంశాలు చర్చకు వచ్చాయన్నది సర్వత్రా ఆసక్తి అయితే నిలవని చెప్పి కేవలం ఇది రక్షాబంధన్ భేటీ మాత్రమే. అటు మంత్రి సీతక్కతో పాటు మంత్రి కొండా సురేఖ ఇద్దరు కూడా అటు రేవంత్ రెడ్డికి రాఖీ కట్టినటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం. కాబట్టి ఇందులో ఏమైనా రాజకీయ పరిణామాలు, తాజా రాజకీయ పరిణామాలతో పాటు కొండా సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించిన అంశాలపై ఏమైనా చర్చకు వచ్చాయా అన్నది కూడా తేలాలంటే ప్రస్తుతం అయితే. ఎందుకంటే నిన్న కొండా సురేఖ గతంలోనే తన కూతురు చేసినప్పుడు వ్యాఖ్యలకు బేసిమెట్గా క్షమాపణ చెప్పింది. ప్రస్తుతం తన మంత్రి పదవి తొలగిస్తారంటూ కూడా పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేపుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ముఖ్యమంత్రి నేరుగా వెళ్లి కలవడం కొంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పు. ప్రస్తుతం అయితే ఈ భేటీలో మరి ఎలాంటి అంశాలు చర్చకు వచ్చాయి, ఎందుకంటే ఇప్పటికే కొండా సురేఖని మంత్రి పదవి నుంచి తీసివేస్తారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కొండా సురేఖ నేరుగా ముఖ్యమంత్రి కలవడం, ఆ తర్వాత రాఖీ కట్టడం మరి ఏమైనా రాజకీయ పరిణామాల అంశాలు ఏమైనా చర్చకు వచ్చాయా? ఇటీవల కాలంలో తనపై వస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, విమర్శలు కావచ్చు, సొంత పార్టీ నేతలు, సొంత పార్టీ ఎమ్మెల్యేలు, సొంత పార్టీ విప్పులు ఆమెపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఇలాంటి అంశాలు ఏమైనా చర్చకు వచ్చాయన్నది కూడా ఇప్పటివరకైతే ఇంకా క్లారిటీ అయితే రాలేదు. ప్రస్తుతం అయితే కేవలం ఇది రక్షాబంధన్ భేటీ మాత్రమే. అతను ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వెళ్ళింది, ఈ సంవత్సరం కూడా రాఖీ కట్టింది. కానీ రాజకీయ పరమైనటువంటి అంశాలు మాత్రం ఈ యొక్క భేటీలో చర్చకు రాలేదనే సమాచారం అయితే టీఎంఓ నుంచి అయితే వస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుంది. ప్రస్తుతం అయితే ఈ భేటీ మాత్రం కొంత ప్రాధాన్యత, ఎందుకంటే గత కొంతకాలంగా కొండా సురేఖపై రాజకీయ నేపథ్యంలో మంత్రి పదవి కేబినెట్ నుంచి తొలగిస్తారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగుతుంది. మరోవైపు క్రమశిక్షణ కమిటీ ఇప్పటికే కొండా సురేఖని చర్యలు తీసుకోవాలంటే కూడా క్రమశిక్షణ కమిటీ ఇప్పటికే ఏఐసిసికి నివేదిక ఇచ్చింది. మరోవైపు 20 మంది ఎమ్మెల్యేలు, విప్పులందరూ, ఎమ్మెల్సీలు అందరూ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ముఖమ్మడిగా కొండా సురేఖని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలంటూ కూడా ఇప్పటికే ముఖమ్మడిగా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇప్పుడు కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నేరుగా వెళ్లి కలవడం, ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేస్తుంది. ఎందుకంటే ఇటీవల కాలంలోనే ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్కని కొండా మురళి వెళ్లి కలిశారు, రాజగోపాల్ రెడ్డి వెళ్లి కలిశారు. ఆ తర్వాత మల్లుపట్టి విక్రమార్కు బెంగళూరులో మల్లికార్జున్ చీఫ్ గా ఉన్నటువంటి మల్లికార్జున్ ఖర్గే కూడా కలిశారు. కాబట్టి ఈ వివాదం ఇప్పటితో సట్టుమణిగిందని కొంత చర్చ కూడా కొనసాగుతుంది. మరోవైపు కేసీ వేణుగోపాల్ ఏఐసిసి జనరల్ సెక్రటరీ గా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ ఇంకా విదేశీ పర్యటన ఉన్నారు. అతను సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో ఢిల్లీకి రానున్నారు. కాబట్టి విదేశీ పర్యటన ముగించుకొని ఇండియాకి వచ్చిన తర్వాత కొండా సురేఖకు సంబంధించిన అంశంపై కూడా ఒక పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా కొంత సమాచారం. ప్రస్తుతం అయితే కొండా సురేఖకు సంబంధించిన అంశం మాత్రం ఇప్పటివరకైతే సతమైంది. ఇప్పటివరకైతే ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకునేది మరి కేసీ వేణుగోపాల్ వచ్చిన దాకా చూస్తారా, లేదా మళ్ళీ ఏమైనా ఏదైనా ఏఐసిసి కావచ్చు, అధిష్టానం కావచ్చు, ఏదైనా నిర్ణయం తీసుకుంటా అనేది మాత్రం రాజకీయంగా మాత్రం కొంత హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం అయితే ఈ రోజు కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలవడం కొంత తీవ్ర ప్రాధాన్యత సంతరించని చెప్పవచ్చు. శోభా, రైట్, థ్యాంక్ యూ సునీల్.
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ రాఖీ కట్టడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వివాదం తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కొండా సురేఖ కలిశారు. రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన సురేఖ సీఎంకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ భేటీ కేవలం రాఖీ పండుగ సందర్భంగా జరిగిన మర్యాదపూర్వక కలయికేనా, లేక దీని వెనుక రాజకీయ ప్రాధాన్యత ఏమైనా ఉందా అన్న చర్చ ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఇటీవల చోటు చేసుకున్న వివాదం నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కొండా సురేఖ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో ఏం చర్చ జరిగింది, ఇద్దరి మధ్య రాజకీయంగా నెలకొన్న పరిస్థితులపై ఏమైనా చర్చ జరిగిందా అనే అంశాలపై ఆసక్తి నెలకొంది.